ఇంకో 20 ఏళ్ళు చేస్తారా? నెక్స్ట్ 1 ఇయర్లో 12 మంత్స్లో ట్రిబ్యునల్ హ్యాస్ టు డిసైడ్. ట్రిబ్యునల్ ఖచ్చితంగా ఆయనకు 84, 85 సంవత్సరాలు వచ్చినాయి. ఆయనకు 65 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నెత్తి, ఇప్పుడు ఆయనకి 85 ఏళ్ళు వచ్చినాయి. ఇక ఎన్నేళ్ళు అతన్ని ట్రిబ్యునల్ చైర్మన్గా పెడతారో అతని వయసు మీద పడుతుంది, కాలం గడిచిపోతుంది, మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎక్స్పెడైట్ చేయమన్నాం. కన్సర్న్ మినిస్టర్ను, ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఇట్లా 20 ఏళ్ళ పైన అయింది, ఇంకో 20 ఏళ్ళు జరిగితే మొత్తం తెలంగాణకు తీరని అన్యాయం జరిగితే నెక్స్ట్ 1 ఇయర్లో కంక్లూడ్ చేయండి అని అంటే కాస్త ఇప్పుడు అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వినటోడు ఇప్పుడు నెలకు 3 సార్లు వినకాడికి వచ్చింది. నెలకు 2 సార్లు 3 సార్లు ట్రిబ్యునల్ వాదనలు వింటుంది. దీన్ని స్పీడప్ చేసిన ఇవన్నీ జరిగితే ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికితే ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలో ఉండో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి, రాజకీయ సమాధి జరుగుద్దని ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుండ్రు.